మీరు అబ్జర్వ్ చేస్తే పెద్దవాళ్ళు చాలా మంది ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్సూల్స్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న పౌడర్ గానీ లేదంటే ఆ గ్రాన్యూల్ టైప్ లో డ్రగ్ గానీ డైరెక్ట్ గా నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఆ క్యాప్సూల్ ని పడేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం చాలా డేంజరస్ అండి. ఎందుకనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి క్యాప్సూల్ అనేది గ్యాస్ట్రో రెసిస్టెంట్ కోటింగ్ కలిగి ఉంటదన్నమాట. అంటే అది లోపలికి వెళ్ళి మనం క్యాప్సూల్ మింగినప్పుడు మన పొట్టలోకి వెళ్ళి అక్కడున్న యాసిడ్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ తో అది రియాక్ట్ అయ్యి మెల్లగా కరుగుతుంది. మెల్లగా కరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే అందులో ప్రెజెంట్ అయ్యున్న డ్రగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ మన బాడీకి మెల్లగా అందుతుంది. దాని వలన మనకి డిసీజ్ ఎఫెక్టివ్ గా క్యూర్ అవుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రగ్ ని డైరెక్ట్ గా వేసుకున్నప్పుడు అందులో ప్రెజెంట్ అయ్యున్న యాక్టివ్ ఇంగ్రీడియంట్ పొట్టలోకి వెళ్ళిపోయి ఒక్కొక్కసారి ఓవర్ డోస్ అవుతుంది, లేదంటే ఒక్కొక్కసారి అండర్ డోస్ అవుతుంది. ఓవర్ డోస్ ఎట్లాగా, ఇప్పుడు మనం క్యాప్సూల్ వేసుకున్నప్పుడు స్లోగా సస్టైన్ రిలీజ్ అంటాం దాన్ని, అంటే స్లోగా రిలీజ్ అవుతుంది ఆ డ్రగ్. అలా కాకుండా డైరెక్ట్ గా వేసుకున్నప్పుడు ఒకేసారి ఆ డ్రగ్ అన్నది మనకి లోపల రిలీజ్ అయిపోతుంది. దాని వలన ఓవర్ డోస్ అవుతుంది. అండర్ డోస్ అంటే ఏంటంటే మనకి పొట్టలో ప్రెజెంట్ అయ్యున్న యాసిడ్స్ గానీ లేదంటే ఫుడ్ గానీ వాటన్నిటితో కలిసి దాని ప్రభావం చాలా తగ్గిపోతుంది అనమాట. సో దాంతో కలిసినప్పుడు రియాక్షన్స్ జరిగి ఆ డ్రగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎక్కువగా ఉండదు. అంటే 4 రోజుల్లో తగ్గాల్సిన జబ్బు 10 రోజులు పట్టిద్ది తగ్గడానికి. అండ్ ఒక్కొక్కసారి అలర్జీస్ కూడా కాజ్ అవుతూ ఉంటాయి. డైరెక్ట్ గా ఇలా డ్రగ్ తీసుకునే వాళ్ళు మీకు ఎవరికన్నా తెలుసుంటే ఈ వీడియో అన్నది షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ క్యాప్సూల్స్ గనక డైరెక్ట్ గా తీసుకోలేకపోతే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఆ టాబ్లెట్స్ ని చేంజ్ చేసుకోవడము, లేదంటే ఆల్టర్నేటివ్ వేస్ ఏవో ఒకటి ఉంటాయి కదా, సో అలాంటివి ట్రై చేయటం చాలా బెటర్ అండి.